ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కృపాక్షేమములు విస్తరించునుగాక. గడిచిన కాలం దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతూ వస్తూ మనను బలపరుస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని విందాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు అని రాయబడి ఉంది. మనుష్యుల అండను బట్టి, మనుషుల సహవాసమును బట్టి మనం ధైర్యపరచబడట్లేదు. కానీ దేవుడు నన్ను విడువను, ఎడబాయను అన్న మాట నీవు నేను జ్ఞాపకం చేసుకుంటే నిబ్బరము కలిగిన వారిగా, ధైర్యముగా ఉండేవారిగా ఉంటాము. కానీ ఈనాడు మనుషులు మనతో మాట్లాడినప్పుడు సంతోషిస్తున్నాము, మనుషులు మనకు సహాయం చేసినప్పుడు గంతులు వేస్తున్నాము, వారు మనకు దూరం అయిపోయినప్పుడు నిరాశలోకి వెళ్ళిపోతున్నాము. అలా కాదు. విశ్వాసం అంటే నిన్ను విడువను, ఎడబాయును అని చెప్పిన దేవుడు మాట తప్పనివాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని నీతో ప్రమాణము చేసిన ఆ దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. ఈనాడు నీ కళ్ళ ముందు కనిపిస్తున్న పరిస్థితులు నీకు ఓటమిలాగా కనిపించవచ్చు. కానీ నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు ఈ ఉదయకాలం నాతో నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నేను నీ పితరులతో ప్రమాణం చేశాను, ఖచ్చితంగా నిన్ను నిలబెట్టుకుంటాను అని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమందు విశ్వాసముంచి ఆయన మనతో ఉన్నాడని, కృపాస్వాస్థ్యము మన కోసం సిద్ధపరిచాడని, ఆ స్వాస్థ్యాన్ని మనం గెలుచుకోవాలి అంటే మనము చేయవలసిన కార్యము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నేను ఆయన మాటని ఆనుకొని జీవిద్దాము, విశ్వాసంతో ప్రయాణిద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగలిగిన మా దేవా, నీకు వందనాలు. గడిచిన దినాల్లో ఎన్నో పోరాటాలు మా జీవితాల్లో వచ్చినప్పుడు నీ నామమే గొప్ప రక్షణ దుర్గమై మమ్మల్ని కాపాడింది. ఈ దినము కూడా నీ పాదముల యొద్ద నన్ను నేను అప్పగించుకుంటూ నా శ్రమ, చింత, వేదన సమస్తము తీర్చగలిగిన నీవైపే నా హృదయం తిప్పుకుంటున్నాను. నాలో ఉన్న సమస్త ఆటంకములు, భయములు, కలవరములు తొలగించుకొని నన్ను రక్షించి బలపరచగలిగిన నీవైపు నా హృదయము తిప్పుతూ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప నిత్యము మనకు తోడై ఉండునుగాక.